ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాధవస్వామి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రైతన్న భరోసా, చేనేత పింఛన్లు, సబ్సిడీలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి హామీలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. చేనేత కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చేనేత కార్మికులకు గత ప్రభుత్వంలో నేతన్న భరోసా కింద సంవత్సరానికి 24,000 రూపాయలు వేస్తుండే. దాన్ని మేము ప్రభుత్వం మీకోసం వస్తున్న పాదయాత్రలో సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు ఖచ్చితంగా నేను 25,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చాడు. చేనేత పింఛన్లు ఇస్తా అన్నాడు, యారెన్ సబ్సిడీ ఇస్తాను అన్నాడు. మరి ఇంతవరకు దాని ఊసే లేదు. చేనేత కార్మికులకు చేనేత విద్యుత్తు రాయితీ 200 యూనిట్లు మొన్నట్టుంటే స్టార్ట్ అయింది. అది కూడా కొంతమందికి రాలేదు. అది కూడా మేము ప్రశ్నించాము ఏడ్ ఆఫీస్ కాడికి పోయి. చేనేత కార్మికులకు గత ప్రభుత్వంలో నేతన్న భరోసా